రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఒక సాధకుడు మమ్మల్ని సంప్రదించి పాతాళ భైరవ స్వామి వారి యొక్క మంత్ర సాధన చేయు విధానాన్ని తెలియపరచండి, అలాగే మంత్రాన్ని కూడా అందించండి అని మమ్మల్ని అడగడం జరిగింది. ఆ సాధకుడి కొరకు, అలాగే పూర్వంలో చాలామంది సాధకులు పాతాళ భైరవ స్వామి వారి యొక్క మంత్ర సాధన గురించి తెలియపరచండి, మంత్రాన్ని అందించండి అని పూర్వంలో చాలామంది మమ్మల్ని అడగడం జరిగింది. వారందరి కోసం ఈ రోజున పాతాళ భైరవ స్వామి వారి యొక్క మంత్ర సాధన చేయు విధానం మంత్రం సమేతంగా అందించడం జరుగుతుంది. ముందుగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. పాతాళ భైరవుడు పాతాళానికి మహారాజు. ఈ యొక్క పాతాళ భైరవుడి సిద్ధి పొందడం ద్వారా పాతాళంలో దాగి ఉన్న దుష్ట శక్తులను బంధనం చేయవచ్చు. ఏదైనా భూమిలో నివాసం ఉంటున్న దుష్ట శక్తిని కట్టు వేయవచ్చును, కట్టు తీయవచ్చును, భస్మం కూడా చేయవచ్చును. పాతాళ లోకానికి సంబంధించిన శక్తులను నియంత్రణ చేయవచ్చును. చెప్పుకుంటూ పోతే నిధి దర్శనం కూడా ఈ పాతాళ భైరవ సిద్ధి ద్వారా జరిగే అవకాశం ఉంటుంది. ఈ సాధనను గురు పర్యవేక్షణలోనే చేయాలి. మీకు కనుక గురువు ఉన్నట్లయితే గురు పర్యవేక్షణలో ఈ మంత్ర సాధన విధి విధానాలన్నీ తెలుసుకొని ఈ గురు పర్యవేక్షణలో చేయాలి. సొంత ప్రయత్నాలు చేయకూడదు. ఎందుకంటే కాస్త కూస్తో అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి ఉగ్ర సాధనలు చేయాలి. ఇలాంటి అనుభవం లేని వాళ్ళు ఇలాంటి మంత్ర సాధనలు చేయకూడదు. మరో ముఖ్య గమనిక, ఈ వీడియో కేవలం అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. సాధకులు గురు పర్యవేక్షణ లేకుండా సొంత ప్రయత్నాలు చేస్తే మాకు కానీ మా ఛానల్కు కానీ సంబంధం లేదు. ఈ సాధన హోలీ పండుగ రోజున ప్రారంభించవచ్చు, దీపావళి పండుగ రోజున ప్రారంభించవచ్చు, కాలభైరవ స్వామి వారి జయంతి రోజున ప్రారంభించవచ్చు, కాళికాదేవి అమ్మవారి జయంతి రోజున కూడా ఈ సాధన ప్రారంభించవచ్చు, నవరాత్రుల్లో కూడా ఈ సాధన ప్రారంభించవచ్చు. ఈ అనుష్ఠానం 27 రోజులు ఉంటుంది. 27 రోజులు అఖండ బ్రహ్మచర్యాన్ని పాటించి పూర్తి విధి విధానాలతో ఈ మంత్రానుష్ఠానం చేసినట్లయితే 100% పాతాళ భైరవుడి మంత్రసిద్ధి కలిగే అవకాశం ఉంటుంది. మంత్రసిద్ధి ద్వారా ఖచ్చితంగా అద్భుతమైన లాభాలు సాధకుడికి జరుగుతాయి. పంటలు పండించే వ్యవసాయదారులకు కూడా అద్భుతంగా పంట పండడము, వ్యవసాయ రంగంలో ఎదుగుదల రావడం అనేది జరుగుతుంది. చాలా అద్భుతమైన లాభాలు అనేవి ఈ విద్య ద్వారా సాధకుడికి కలుగుతాయి. ఈ విద్య గురించి పూర్తి విషయాలు చెప్పలేను, కొన్ని కారణాలు ఉన్నాయి కనుక. అయితే మంత్రాన్ని ఒకసారి చదివి వినిపిస్తాను. మంత్రం ఈ ప్రకారంగా ఉంది. ఓం గురూజీ, పాతాళ భైరవ్, పాతాళ భైరవ్, पाताल का नागराज जाग जाग, तुझे यान भुवनेश्वर नाद की, सप्त पातालों पर तेरा राज, जाग जाग शीघ्र अतिशीघ्र जाग, सप्त पातालों को चीर कर जाग, नवखंड धरती को कंपित कर जाग, मेरा जगाया मेरे गुरु का जगाया, गुरु गोरखनाथ का जगाया जाग, मेरा बताया कारज तुरंत पूर्ण करता, नहीं तो नवकुल नागों की आन, कालों के काल महाकाल की आन, शब्द सांचा पिंड कांचा, चलो मंत्र गोरख वाचा, ఆదేశ్ ఆదేశ్ ఆదేశ్. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని వీడియోలో కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే మా ఛానల్ యొక్క కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో నుంచి కూడా మంత్రాన్ని మీరు తీసుకోవచ్చు. అలాగే ఈ మంత్రాన్ని గురుముఖం ద్వారా ఉపదేశం తీసుకొని ఈ మంత్రానుష్ఠానం చేయండి. ఈ మంత్ర సాధనలో వినియోగించే పాతాళ భైరవ స్వామివారి యొక్క యంత్రం కావచ్చు, విగ్రహం కావచ్చు, జపమాల, ఆసనం, పూజ సామాగ్రి ఏదైతే ఉంటుందో ఆ సామాగ్రి మీ గురువు గారి ద్వారా, మీకు గురువు ఉన్నట్లయితే వారి ద్వారా తీసుకోండి. వారి ఆధ్వర్యంలో ఈ మంత్ర సాధన చేయండి. ఎలాంటి అవగాహన లేని వాళ్ళు ఇలాంటి మంత్రాన్ని జపం చేయడం కానీ, సాధన రూపంలో చేయడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఎలాంటి అనుభవం లేని వారు ఈ యొక్క మంత్రాన్ని కానీ, మంత్ర సాధన కానీ సొంతంగా చేయకూడదు. అపాయం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా గురు పర్యవేక్షణలు చేయండి. ఈ మంత్ర సాధనకు సంబంధించి ఇంకేమైనా పూర్తి విధి విధానాలు తెలుసుకోవాలి అనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా ఈ మంత్ర సాధనకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందించడం జరుగుతుంది. జయ మహాకాళి, జై శ్రీ మహాకాళి.